వాడను, నా హస్తము దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబుతో అంటాడు, యోబు ఒక ప్రశ్న ఇస్తాను, ప్రత్యుత్తరం ఇస్తావా నీవు? ఏంటయ్యా? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? యోబుతో దేవుడు మాట్లాడదు. యోబు నీతిమంతుడిని నేను అన్నందుకు దేవుడు అంటున్నాడు, నీతిమంతుడికి ఇన్ని కష్టాలా, ఇన్ని శ్రమలా, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని సమస్యలా అంటే ఉంటాయి. నువ్వు నీతిమంతుడైన దేవుని కొరకు ఆశపడి బ్రతుకుతున్నావు చూసావు, ఇందును బట్టి నీకుంటది శ్రమ. కుంటోడు కూడా నీ మీద కాలెత్తుతాడు, ఇంట్లో సెల్లనోడు కూడా నీ మీద కురికొస్తాడు. రూపాయి నెత్తి మీద పెడితే ఏంటంటే, నెత్తి మీద పెడితే రూపాయికి కూడా చల్లడు, రూపాయికి చల్లనోడు కూడా వచ్చి నీ మీద చెప్పాలా, నీ మీద పెత్తనం చేస్తాడు. అంటే మనం ఏమన్నా, అవును నువ్వు పాస్టర్ గారివి, ఆ మాత్రం ఓర్చుకోలేవా, ఆ మాత్రం తగ్గించుకోలేవా, ఆ మాత్రం నువ్వు పడలేవా అని మాట్లాడుతూ ఉంటా. దేవుడు పెట్టారా, ఒకవేళ ఓర్చుకున్న ఆ కష్టానికి, ఆ పరిస్థితికి తలొగ్గి నిలబడ్డ జీవము కలిగిన దేవుడు ఆ వ్యక్తులకు తోడుంటాడని, ఆ సేవకులకు తోడుంటాడని, ఆ విశ్వాసులకు తోడుంటాడని నువ్వు నమ్మాలి. దేవుడు అంటున్నాడు, భూమికి పునాదులు వేసిన దేవుడును నేనే. అందుకే ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానుభావముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనెను. చూసారా, పరలోకములో యుగ యుగాలు తండ్రితోనే ఉండాలి ఆయన.